గతంలో కూడా ఈ బీజేపీ ఎవరైతే వాళ్ళని ఎదిరిస్తారో, ఎవరైతే వాళ్ళని ఎదిరించి చట్టం గురించి మాట్లాడతారో, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలని ఎదిరిస్తారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడము బీజేపీకి తరతరాలుగా వస్తున్న ఆనవాయితే. ఇట్లా బెదిరించి ఎంతకాలము ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారు. ఇవాళ సోనియా గాంధీ గారి కుటుంబం, వారి కుటుంబంలోని వ్యక్తుల ప్రాణత్యాగం వల్లనే ఇవాళ ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు చేసిన ప్రాణత్యాగం, వాళ్ళ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. వారి కుటుంబాన్ని ఎట్లాగైనా బురద జల్లి ఈ దేశంలో ఇవాళ కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో కూడా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. బీజేపీ వైఫల్యాలను అండగడుతుంది. ఇవాళ మహిళలకు రక్షణ లేదు. ఇవాళ నిన్న కూడా వాళ్ళు ఏదైతే శాంతి బిల్లు ప్రవేశపెట్టారో కంప్లీట్ గా ఏకగ్రీవంగా కనీసం మన ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోకుండా, ఎట్లాంటి కమిటీ నిర్ణయం ఏది లేకుండా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు విదేశీ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరేలాగా నిన్న పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు. ఇవాళ సోనియా గాంధీ గారికి, ఇలా రాహుల్ గాంధీ గారికి, వీళ్ళ కుటుంబానికి ఈడీ నోటీసులు ఇచ్చి బెదిరించే ప్రయత్నం తప్ప ఇది ఖచ్చితంగా ఇది అలిగేషను. దీంట్లో ఎలాంటి నేరం రుజువు కాలేదు, రుజువు చేయలేరు కూడా అని చెప్పి నేను చెప్తున్నా. ఇవాళ అందుకనే కాంగ్రెస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు గాంధీ భవన్ కూడా డోర్స్ కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు కరెంట్ రూలింగ్ పార్టీ వచ్చేసి మన దగ్గర వచ్చేసి కాంగ్రెసే ఉంది. అయినా కానీ డోర్స్ క్లోజ్ చేసి మరి లోపల వాళ్ళని బయటికి, బయట వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రూలింగ్ లో ఉన్న పార్టీనే ఈ రకంగా ఇబ్బంది పెడితే ఇంకా వాళ్ళ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏ విధంగా చట్టాన్ని చేతులకు తీసుకుంటారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకు ఈడీ, సిబిఐ నోటీసులని వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చి చట్టాన్ని చేతులకు తీసుకుంటున్నారు. తర్వాత దేశ సంపదను కూడా వాళ్ళు అనుకున్న అదాని, అంబానీ కంపెనీలకు, విదేశీ కంపెనీలకు కూడా ఏ విధంగా వాళ్ళు లాభం చేకూరేలాగా చేస్తున్నారు. ఇవాళ శాంతి బిల్లు కేవలం విదేశీ కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే దిశగా చేస్తున్నారు తప్ప దేశ ప్రజలకు ఎలాంటి రక్షణ లేని బిల్లును వాళ్ళు ప్రవేశపెట్టిరు నిన్న. సో ఇప్పుడు ఈ ర్యాలీ ఎంతసేపు కొనసాగుతుంది? ర్యాలీ కొంతమందిని మహిళా కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మా పోరాటం ఇట్లా కొనసాగుతూనే ఉంటది. ఇలాగా స్వాతంత్రంలోంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్, స్వాతంత్ర పోరాటంలోంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి బెదిరింపులకి కాంగ్రెస్ కార్యకర్తలు భయపడేది లేదు.